నమస్తే అండి గురుగారు. వృషభ రాశి ప్రత్యేకతలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? మనం గతంలో ఇంతకుముందు వీడియోలో మేషరాశి గురించి తల అని చెప్పుకున్నాం. ఇప్పుడు వృషభము అంటే 2వ స్థానము. మనం కాలపురుషం అని చెప్పుకున్నాము. ఈ గొంతు, మన మాట, మనం తినే తిండి, మనకు ప్రతిరోజు వచ్చే ఆదాయము, మన కుటుంబం అంటే భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు, ఇదంతా కూడా 2వ స్థానం సూచిస్తుంది. ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదివేటువంటి విద్య, ఇదంతా కూడా 2వ స్థానం సూచిస్తుంది. ప్రతిరోజు ఆదాయం రాకపోతే కుటుంబాన్ని పోషించలేం కదా. మాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. కాబట్టి మన యొక్క వాక్కును తెలియజేస్తుంది. కాబట్టి వృషభ రాశి అంటే, వృషభం అంటే ఏమి ఎద్దు కదా. ఒకప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ లేవు, వ్యవసాయమే ఇండస్ట్రీ ప్రపంచం అంతా. ఎద్దులు, పశువులు ఉంటేనే వ్యవసాయం చేస్తున్నాము, పాడి పరిశ్రమతోనే తిండి తింటున్నాము. అంటే మన కుటుంబాన్ని పోషించేది అని అర్థం. అందుకే దీన్ని అప్పట్లో ఎక్కువ పశు సంపద ఉంటే వాళ్ళే ధనవంతులు. ఎక్కువగా భూములు, పశువులు ఉంటే ఆ ఇంట్లోనే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు, ఆ ఇంట్లోనే ఏదైనా బంధుత్వం చేసేవాళ్ళు. కాబట్టి వృషభ రాశి ధనరాశి అయింది. తిండికి అదే కారణమైంది. వీళ్ళకు పట్టుదల ఎక్కువ, బిఫోర్ ప్లానింగ్ ఎక్కువ. రేపు ఎలా ఉండాలి ఈరోజే ప్లాన్ చేసుకునేస్తారు. రేపు సంవత్సరం ఎలా ఉండాలి ఇప్పుడే ప్లాన్ చేసుకుంటారు. ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఇప్పుడే ప్లాన్లు వేస్తారు. అంటే నిర్ణయాలు ఈజీగా మారవు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఎద్దుగానే ఆవుగానే మేత తిన్న తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కండ్లు మూసుకొని మళ్ళీ నెమరు వేస్తుంది. ఆహారాన్ని మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇంకా మెల్లగా మొత్తం నమలేసి మళ్ళీ తింటుంది. అలాగే వీళ్ళు కూడా మొత్తం విన్నది ఇంటికి వచ్చి పడుకొని రాత్రంతా ఆలోచిస్తారు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం. అప్పుడు చెప్తారు నిర్ణయం. ఓకే, అంటే ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళు అన్ని ఖచ్చితంగా ఉండాలంటారు. చిన్న విషయంలో కరెక్ట్గా ఉండాలంటారు. ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు. ఇది ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకి నొస అనిపిస్తుంది, సొనగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ విషయంలో అది కరెక్ట్గా ఉండడం వల్లే బాగుంటుంది, కుటుంబం అనే విధంగా ఉంటుంది. వీళ్ళు పుట్టిన తర్వాత తల్లి తండ్రికి అభివృద్ధి బాగుంటుంది. కానీ వాళ్ళతో న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళతో అధికమైన ప్రేమ చూపించరు, అటని ద్వేషం చూపించరు. ఏం కావాలో అది ఏర్పాటు చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి వీళ్ళకు ప్రేమ వివాహాలు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. సాధ్యం చేసుకోవచ్చు అంటే ఎక్కువ అవుతాయంటే వీళ్ళకి ఆకర్షణ ఎక్కువ. వృషభ రాశి వాళ్ళకి ఆకర్షణ ఎక్కువ. వృషభ రాశిలో శ్రీకృష్ణుడు పుట్టాడు. ఆయనకి 8 మంది భార్యలు, 16,000 మంది ప్రేయసులు, గోపికలు. అదేవిధంగా రాధాదేవి ఆయన యొక్క ఇష్టసఖి. మరి ఆయన వృషభ రాశిలో పుట్టాడు. మరి ఎందుకంత ఆకర్షణ వచ్చింది? ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎదుటి వారిని ఆకర్షించే విధంగానే ప్రవర్తిస్తుంటారు. అంటే ఎదుటి వాళ్ళు మనం గొప్పగా ఉన్నామని ఆలోచిస్తున్నారు అదని ఎక్కువ ఆలోచించేవాళ్ళు వీళ్ళు. అటువంటి తత్వాలు వీళ్ళు కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే ఏమి? అందము. శుక్రుడు అంటే అర్థము. మరి శుక్రుడు, ఇప్పుడు హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఎవరిని చూస్తారు? అర్థంలో వాళ్ళని వల్లే చూసుకుంటూ ఉంటారు. మాటికి బాగున్నామా లేదా ఎక్కువ అర్థం చేసేది వాళ్ళే. శుక్రుడు సినిమా రంగము, కళారంగము. కాబట్టి వీళ్ళు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. శుక్రుడే అధిపతి కాబట్టి శుక్రుడు అంటే బ్యూటీకి అందంగా. కాబట్టి పర్ఫ్యూమ్ శుక్రుడే. లిక్విడ్ స్వీట్స్ శుక్రుడు. లిక్విడ్ స్వీట్స్ అంటే జిగటగా ఉండేవి. జాంగ్రీ, జిలేబీ, బూందీ, హల్వా, గులాబ్ జాము, రసగుల్లా, పాయసము, లస్సీ, ఇవన్నీ శుక్రుడు. లిక్విడ్ స్వీట్స్ శుక్రుడు. కాబట్టి ఇటువంటి ఎక్కువ తీసుకోవచ్చు. ఈ రాశి అధిపతి శుక్రుడుకు ఫ్లవర్స్లో మల్లెపూలు శుక్రుడే. ఆ పర్ఫ్యూము, జాస్మిన్ పర్ఫ్యూము టాప్ అన్నిట్లోకి. కాబట్టి ఈ రాశి యొక్క లక్షణాలు, వీళ్ళ పట్టుదల ఎక్కువ, మొండిగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, ఫ్యామిలీకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు, ముందు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది, ప్రేమ వివాహాలు అధికంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో పుడితే కృతికా నక్షత్రంలో పుడతారు, రోహిణి, మృగశిరలో పుడతారు. వీళ్ళకి యుక్త వయసు వచ్చేటప్పటికి రాహుదశ వస్తుంది ఎటు తిరిగి. రాహు అంటే వ్యామోహం, ఆశ వేరు, కోరిక వేరు, మోహం వేరు, వ్యామోహం. అంటే ఇవన్నీ దాటి నేను అనుకున్నది నాకు దక్కాల్సిందే, అది ఏమైనా కానీ 600 అయినా కానీ 106 అయినా కానీ ఇంకేదైనా అయిపోని అనేటువంటిదే రాహు. అది కరెక్ట్గా యుక్త వయసులో వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇష్టపడిన వాళ్ళను వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు. ఉంటారు కదా సమాజంలో ఎంతోమంది, చేతులు కోసుకుంటూ కాళ్ళు కోసుకుంటేటట్టే ఉంటారు. అంతవరకు వెళ్తారా? ఆ రాహువు, ఆ యుక్త వయసులో రాహుదశ వచ్చిందంటే
ప్రేమించి పెళ్లి చేసుకోవడం కరెక్టు, పెద్దవాళ్ళు చెప్తారు సోది మనం ఆడనేది, మన నచ్చిన అమ్మాయితో మనం బతుకుని ఇంకా వాళ్ళు చెప్పిన వాళ్ళతో మనం ఆడుండేది అనేటువంటి ఆలోచనలు రాహు ఇస్తాడు. రాహు అంటే వెస్ట్రన్ కల్చర్ అని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అంటే కాస్త మొండితనంగా కూడా ఉంటారు. మొండిగా ఉన్నప్పుడు కదా పట్టుదల ఎక్కువ ఉన్నాను కదా. పట్టుదల అంటే ఇంకొక దానికి పర్యాయపదం మొండితనం అని కూడా అర్థము. స్థిర రాశి ఇది. కాబట్టి వీళ్ళకు గొంతు వాయిస్ అని చెప్పాను కదా, ఆ వాయిస్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ మాటలతో ఆకర్షిస్తారు. చూడడానికి బాగుంటారు, వాయిస్ బాగుంటుంది. ఓహో, నాకు తెలిసి ఆర్టిస్టులు లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళు అయి ఉంటారేమో. ఫ్యాషన్ డిజైనర్స్ తర్వాత వచ్చేక్కడికి కాస్ట్యూమ్ డిజైనర్స్ అందంగా చూపిస్తారు కదా, ఈ డ్రెస్లో ఈ హీరోయిన్ ఇలా ఉంటుంది, ఈ హీరో ఇలా ఉంటాడు, ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా వీళ్ళే అవుతారు, కెమెరామ్యాన్స్ అవుతారు. అందంగా శుక్రుడు అంటే అందం అని చెప్పాను కదా. కాబట్టి ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారు కదా, వాళ్ళు వీళ్ళ సెట్టింగ్స్ వేస్తారు కదా, అందమైన సెట్టింగ్స్ పాటలకు సినిమాలకు, అదంతా అందంగా కనిపించాలి కదా, అదంతా కూడా వీళ్ళే అవుతారు. ఓకే, టాలెంటెడ్ రంగా వీళ్ళ యొక్క టాలెంట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి బిఫోర్ ప్లానింగ్ కాబట్టి జీవితాన్ని ముందుగా ఒడిసి పట్టుకోగలరు. మరి ఎలాంటి విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే, ఈ రాశి వాళ్ళు రెండవ స్థానం కాబట్టి, అంటే రెండవ స్థానం అంటే 1-2గా కావాలనుకుంటారు. అంటే రెండో వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అన్నీ డబుల్గా ఉండాలనుకుంటారు. 2 వాహనాలు, 2 భార్యలు, ఇంకా 2 ఇండ్లు, 2 రకాల ఆదాయము, ఒక ఉద్యోగం ఉంటే ఒక వ్యాపారము, ఇట్లా అన్నీ డబుల్గా నాలుగు ఉంటుంది. వీళ్ళ మైండ్ అంతా డబుల్గానే ఉంటుంది. ఒక దాంతో తృప్తి పడరు. ఇప్పుడు రెండో వివాహం నిషిద్ధం కదండి సమాజంలో, గవర్నమెంట్ ఒప్పుకోదు కదా. కేసు అంటే అధికారికంగా ఒక భార్య ఉంటే అనధికారికంగా ఇంకొక కాంటాక్ట్ ఉంటుంది. అది వీళ్ళ యొక్క కర్మ సిద్ధాంతం. గత జన్మలో ఆ కర్మ అనుభవించాలి కాబట్టి ఆ రూపంలో ఇంకొకరు వస్తారని అర్థం. అంటే రెండవ రాశి. ఇప్పుడు మేషరాశి అంటే మొదటి రాశి సింగిలే, వాళ్ళు ఎప్పుడు సింగిలే. ఆ రాశి యొక్క తత్వం బట్టి వాళ్ళు సింగిల్గా పోరాడుకుంటూనే ఉంటారు. బలవుతూ ఉంటే వాళ్ళు భయపడరు. వాళ్ళకు మారతాను ఇన్నింగ్స్ ఆడతారు వాళ్ళు. వీళ్ళెట్రా అంటే 1-2 కావాలంటారు ఏదైనా సరే. ఇప్పుడు టిఫిన్ చేస్తారంటే ఇడ్లీతో లేరు, మళ్ళీ పూరి పెట్టుకుంటారు కంపల్సరీ. ఏదైనా 2 రకాలు తినేసి వస్తారు. ఒక కూర చేస్తే కూరగాయలు పప్పు ఉండాలి మిక్సింగ్. ఏదైనా సరే 2 కావాలి వీళ్ళకి. 2 కావాలి. అది పర్సనల్ లైఫ్ అయినా సరే, ఫుడ్ విషయంలో అయినా సరే, నార్మల్గా అయినా సరే. ఓకే, ఏ రోజు మంచిది వీళ్ళకి? శుక్రవారం మంచిది, బుధవారం మంచిది, శనివారం మంచిది. ఏ రంగు బట్టలు వేసుకోవాలి? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు గ్రీన్ కలర్ ఉందనుకుందాం. బుధవారం మంచిదంటే గ్రీన్ కలరు. గ్రీన్లో మళ్ళీ అది మెరవాలి, డిస్కోలాగా మెరవాలి, అప్పుడే ఇష్టపడతారు వీళ్ళు. శనివారం బ్లాక్ అని కదా, బ్లాక్లో మళ్ళీ మెరవాలి. ఆ మెరుపు వచ్చేటువంటి కలర్స్ అంతా వీళ్ళకి ఇష్టపడతారు. సినిమా రంగం అన్నాను కదా, సినిమా స్టార్స్ అంటారు, అంటే మెరుస్తారు వాళ్ళని అర్థం. వీళ్ళు కూడా అలా మెరుస్తున్నటువంటివి. అందుకే డైమండ్, వీళ్ళకి వచ్చే రత్నము డైమండ్ మెరిసినట్టు ఇంకేది మెరవదు. డైమండ్ రింగ్స్ పెట్టుకోవచ్చా వీళ్ళు? డైమండ్ పెట్టుకోవచ్చు, నీలం పెట్టుకోవచ్చు, పచ్చ అంటే మరకతం పెట్టుకోవచ్చు, మంచిది. అదేవిధంగా గోమేధకం కూడా పెట్టుకోవచ్చు. గోమేధ రాహు వీళ్ళకి అనుకూల గ్రహమే. కాబట్టి వీళ్ళు వెరీ స్పెషల్ రాశిది. వీళ్ళ జీవితాన్ని అన్ని విధాలుగా సుఖ సంతోషాలుగా అనుభవించగలిగిన వాళ్ళు అని వృషభ రాశి వాళ్ళని చెప్పచ్చు. గురువుగారు, వృషభ రాశి ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.